మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో మీకందరికి శుభములు, వందనాలు కలుగునుగాక. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి, ఆయన రాకడను గూర్చి సూచనలు ఏంటి అని తన శిష్యులు యేసు ప్రభువును అడుగుతున్నారు. ప్రభువా, నీ రాకడకు సూచనలు ఏంటి, మాకు తెలియజేయమన్నప్పుడు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు రాకడను గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి క్రమంలో మాట్లాడుతూ చెబుతున్నాడు, మనుష్య కుమారుడైనను దూతలైనను ఎరుగరు, తండ్రి మాత్రమే ఎరుగును అని చెబుతున్నాడు. ప్రియులారా, ప్రభు యొక్క రాకడను గూర్చి అపోహలు, అపార్థాలు నేటి దినములో సంఘాలను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. చాలా రకాలైనటువంటి బోధలు వస్తున్నాయి. చాలా రకాలైనటువంటి విషయాలను తెలియజేస్తున్న వారు ఉన్నారు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారే స్పష్టంగా స్వయంగా చెబుతూ ఉన్నాడు, ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, రండి చూదురు అని అంటే నమ్మకండి. మనుష్య కుమారుని రాకడ తండ్రికి మాత్రమే తెలుసును అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, నేటి దినాల్లో చాలా మంది ఇదిగో ప్రభు రాబోతున్నాడు, ఫలానా డేటును రాబోతున్నాడు, ఫలానా సమయమును రాబోతున్నాడని వాళ్ళ మనస్సుకు తోచింది చెప్పేస్తూ మనుషులను కలవరపరుస్తున్నారు. ప్రభు రాకడకు సూచనలు చాలా స్పష్టంగా 24వ అధ్యాయం మత్తయి సువార్తలో తెలియచేస్తున్నాడు ప్రభు. ఆయన రావడానికి ముందుగా ఎన్నో సూచనలు జరగాలి, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు జరగబోతూ ఉన్నాయి. కరువులు అక్కడక్కడ జరుగుతాయని, రాజ్యం మీదికి రాజ్యము లేస్తుందని, జనం మీదికి జనము లేస్తారని, కరువులు వస్తాయని, భూకంపాలు కలుగుతాయని సూచనలను తెలియజేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఎవరు ఎలా చెప్పినా, ఏ విధంగా చెప్పినా ప్రభు రాబోతున్నాడనేది వాస్తవమే. అయితే ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటున్నావా? ఆయన నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? ఆయన నిత్యరాజ్యములో నేను చేర్చుకోవడానికి తగిన విధంగా పరలోక రాజ్యానికి అర్హమైనటువంటి విధానములు నడుచుకోగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. సిద్ధాంత గందరగోళాలలో పడిపోకుండా, అబద్ధ బోధలలో పడిపోకుండా, ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది మనకి ఇయ్యబడిన రక్షణను, పరిశుద్ధతను కాపాడుకుంటూ క్రీస్తు రాకడ కొరకు సిద్ధంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి సర్వసత్యములో నిలబెట్టునుగాక. ఆమేన్.